ఆంధ్రప్రదేశ్లో మధ్యతరగతి కుటుంబం విషయానికి వస్తే మధ్యతరగతి వాళ్ళు ఇంకా అడుక్కున్న పరిస్థితికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా సరే ఒక మధ్యతరగతి వాళ్ళు ఇంకొంచెం పైకి తీసుకెళ్ళాలని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మధ్యతరగతి వాళ్ళు ఈరోజు 3 పూటలు అన్నం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్లో ఉచిత బియ్యం ఇవ్వడం వల్ల మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. బియ్యంతో తినే వాళ్ళు ఇంకున్నారు, కానీ ఆ బియ్యం కూడా మేమే ఇచ్చామని చెప్పుకుంటారు వీళ్ళు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా వచ్చిందంటే నిజంగా స్వాతంత్రం రాకముందు పరిస్థితి ఎలా ఉందో నేటి పరిస్థితి అలా వచ్చింది. సో అలాంటి పరిస్థితి రాకూడదని అంటే 2024లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా అఖండ మెజారిటీతో అత్యధిక ఓటుతో గెలిపించి, అలాగే అత్యధిక సీట్లతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పేసి అనేసి ఆయన ప్రభుత్వం గురించి చెప్పుకున్నారో అది టీడీపీ జనసేనకి ఇవ్వడానికి ప్రజలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు 152 స్థానాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ అదే ప్రజలు వ్యతిరేకత కనిపిస్తుంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆయన ఆ 152 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టుకోమనండి. ఫస్ట్ ఆ ఉన్న వ్యక్తులకి ఎవరైతే 152 మంది గెలిచున్నారో ఆ 152 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేయించే సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉందని నేను అడుగుతున్నాను. వాళ్ళు కూడా ఇప్పుడు ఉండరు. నామినేషన్ వేయడానికి వాళ్ళు భయపడుతున్నారు, పార్టీలో ఉండడానికి భయపడుతున్నారు. ఇంతవరకు ఆయన ఏం చేస్తాడో, లేదా వాళ్ళ తండ్రి గారిని చంపేసినట్లుగా, వాళ్ళ బాబాయిని చంపేసినట్లుగా ముందుకు మేము పార్టీ మారిపోతే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారని చెప్పేసి వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళ పదవులు కాపాడు కోసం కాదు, వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఇంతవరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇక ఉండదలుచుకోవడానికి ఎవరు లేరు. ఆల్రెడీగా కొంతమంది టీడీపీకి జనసేనకి 2 పార్టీల వైపు వచ్చేసారు. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళ పోటీకి నామినేషన్ వేయడానికి గెలిచిన వ్యక్తిని నామినేషన్ వేయించమనండి. ఆయనకి దమ్మున్న మొగాడైతే. ఇప్పుడు పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు చేశారు. అంటే సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారిలో నాశనం అయిపోయింది, రాష్ట్ర మనిషి చెప్పుకొచ్చి పాదయాత్ర చేశారు. ఇప్పుడు అధికారులకు వచ్చిన సంపూర్ణ మద్య నిషేధం ఎక్కడ జరిగింది? ఆయన సంపూర్ణ మద్య నిషేధం గురించి ఏం చెప్పారంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతనే మీకు ఓటాడడానికి వస్తానని చెప్పేసి అన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడ మద్యం అమ్మడం లేదు అని అనుకొని వస్తే టీడీపీ జనసేన పార్టీ తరపు నుంచి కూడా ఆయనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఆయన పని చేయగలడా? ఆయన మాటలు చెప్తాడండి, చేతల్లో కాదు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఆరోగ్యపరంగా క్షీణించడానికి ఎలకల మందు, బల్లి మందు, పాముల మందు ఏదో బ్రాండ్లు తీసుకొచ్చేసి వాటికి పేర్లు మార్చి పనికిమాల ఒక బ్రాండ్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ జీవితాల్లో ఆరోగ్యపరంగా ఇంకా క్షీణించి హాస్పిటల్ పాలు చేసి ప్రాణాపాయ స్థితిలో లేకుండా చాలామంది ప్రాణాలు కూడా ఈ మద్యం వల్ల కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలండి. ఆల్టర్నేటివ్గా ఉన్నది జనసేన టీడీపీ ఉమ్మడి ఉంది. కాబట్టి ఈ ఉమ్మడి అభ్యర్థులు తలపించి ఏ నియోజకవర్గంలో ఎవరిని నిలబెట్టినా సరే మనస్పర్ధలు పక్కన పెట్టి మాకు సీటు రాలేదని విషయాన్ని పక్కన పెట్టి ఎవరికి సీటు వచ్చినా మాకే సీటు వచ్చిందని ఎవరికి వాళ్ళు అనుకొని ఈ యొక్క జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించవలసిన అవసరం ఉంది. వాళ్ళకి గెలిస్తేనే మన ఇంట్లో వ్యక్తి, మన పార్టీ కాదు, మన ఇంట్లో వ్యక్తి గెలిచే వ్యక్తిగా మనం భావించి ఈ యొక్క 2 పార్టీలని కలిపి అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ తెస్తే తప్ప ఏ పరంగా తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు తప్ప మరో ప్రయత్నం లేదు. ఇక ముందు రాబోదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఈ 2024 ఎలక్షన్తో భూస్థాపితం అయిపోయినట్లుగా, పార్టీ కొనమరుగు అయిపోయినట్లుగా ఇంకేం లేదు. ఎందుకంటే షర్మిల గారు దూసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని పిలుపునిస్తుంది ఇప్పుడు వైఎస్ షర్మిల. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కాదు, మా జగనన్నని, నా అన్నని ఓడించండి. జగనన్న బాణము అయితే నిజంగా జగనన్న బాణం అయితే తను వైఎస్ఆర్సీపీలోకి రమ్మనండి షర్మిలని. జగన్మోహన్ రెడ్డి మగాడు అంటుండే కదా. ఏదైతే 2019 ఎలక్షన్కి తల్లి విజయ నిర్మల గారిని, చెల్లి షర్మిల గారిని ఏదైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర ప్రచార యాత్రకి ఏదైతే వాడుకున్నారో ఇప్పుడు నిజంగా ఆ అన్న ఆ కొడుకు మంచిని అనుకుంటే వాళ్ళిద్దరిని వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ప్రచారం చేయమండి. డ్యాన్సింగ్లు వద్దు, ఇక్కడ ప్రజల్ని కన్ఫ్యూజన్ చేయొద్దు.
అన్న వైఎస్ఆర్సీపీలో, చెల్లి తల్లి కాంగ్రెస్లో. ఈ డైకోడ్ ఏంటి అసలు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజలు అయోమయం గురి చేయొద్దు. జగన్ మంచోడైతే వైఎస్ విజయ నిర్మలమ్మ, శర్మిలమ్మ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి కొండ వేసుకొని ఈ 2024లో ఎలక్షన్కి రావాలి. లేని పక్షంలో చెల్లి తల్లే ఆ ఒక సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి దూరంగా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో నాయకుల సంగతి పక్కన పెట్టండి, నాయకులకి నాయకత్వం కావాలి కాబట్టి వైసీపీలో ఉంటారు. ప్రజలు జీవితాలు